బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలకు రెక్కలొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేట్లు పడిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో హరీష్ రావు పర్యటించారు. హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో నాయకులు చేరారు. బీరప్ప ఆలయ వార్షికోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. కుటుంబాలు కూడా చాలా కష్టపడతారు. నియతి గల్లోళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇంత భూమిలో వంచుకుంటారు, జీవాలను నమ్ముకొని బతుకుతారు. ఇవాళ తెలంగాణ వచ్చినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మన భూముల ధరలు బాగా పెరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2.5 ఏళ్లలో మా వల్ల భూముల ధరలు పడిపోయినాయి. కొనేటోళ్ళు లేడు, చూసుకోవాలి లేడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కుకునూరుపల్లి దిక్కు 60 లక్షల కోట్ల రూపాయల దాకా కలిగింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 2.5 ఏళ్లలో అంతా ఉంటదే అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారు జీవాలు ఇచ్చిండు అందరికి. కాంగ్రెస్ వాళ్ళందరూ మేము రాగానే 2వ విడత 100 రోజుల్లో ఇస్తామన్నారు. మనిషికి 2 లక్షలు ఇస్తామన్నారు. 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇచ్చిరా? 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇవాళ దావకాండల్లో పోతే చివరికి నక్కల మందు కూడా దొరుకుతుంది. నక్కల మందు కూడా ఇవ్వని శాతగాని ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా ఏ ఒక్కటి కూడా చక్కగా లేదు. ఇచ్చిన మాట రైతు బంధు వాడదా, ఎకరానికి వేసిండు మిగతా ఎక్కువ.